ఈ ప్రాజెక్టుకి యాన్సిలరీ ప్రాజెక్టుగా ఉన్న గంగవరం పోర్టుని రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడూ ప్రైవేటు పరం చేయాలనుకోలేదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో 30 సంవత్సరాల తర్వాత మళ్లీ ప్రభుత్వానికే ఆ గంగవరం పోర్టు రావాలి అన్నట్టు రాజశేఖర రెడ్డి గారు తలంచితే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు జగనన్న గారు గన్నవరం పోర్టుని కేవలం 600 కోట్ల రూపాయలకు అప్పనంగా శాశ్వతంగా అప్పచెప్పేశారు అదానికి. ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం. రాజశేఖర రెడ్డి గారు ఊహించింది జరగలేదు కదా, రాజశేఖర రెడ్డి గారు ఆశించింది జరగలేదు కదా. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడో గాని ప్రభుత్వ ఆస్తులని మన ఆస్తి, ఇది మనది, మన ప్రజలది అన్నట్టు సొంతం అన్నట్టుగా రాజశేఖర రెడ్డి గారు దానికి కాపులా కుక్కను నేను అన్నట్టుగా, ఒక వాచ్మెన్ గా, వాచ్ డాగ్ గా అన్నట్టుగా రాజశేఖర రెడ్డి గారు కాపులా కాస్తే 30 సంవత్సరాలలో అది మళ్లీ ప్రభుత్వానికి సొంతం కావాల్సింది. దాంట్లో దాదాపు 15 సంవత్సరాలు అయిపోయే వచ్చింది. ఇంకొక 15 సంవత్సరాలకు ఆ గంగవరం పోర్టు మళ్లీ ప్రభుత్వానికే చెందేది. ఆ వీలే లేకుండా జగనన్న గారు ఈరోజు కేవలం 600 కోట్ల రూపాయలకు, అంటే 70,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టుని కేవలం 600 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చింది ప్రభుత్వానికి. కేవలం 600 కోట్ల రూపాయలకే ఈరోజు అప్పును కూడా అదాని గారి చేతుల్లో పెట్టేశారు. అదే కార్యక్రమం చేస్తున్నారు ఈ ప్లాంట్కు కూడా. దీనికి కూడా యాన్సిలరీ గంగవరం పోర్టు. ఆ గంగవరం పోర్టు ప్రభుత్వం చేతుల్లో ఉంటే కనీసం వీళ్ళకి కొంచెం వెసులుబాటున్నా ఉండేది. అది కూడా లేకుండా ఆ కాస్ట్ని కూడా పెంచేశారు. అంటే ఈ ప్రాజెక్టుకు సంబంధించి వీళ్ళ కాళ్ళు చేతులు అన్ని విరిచేసి వీళ్ళని కార్నర్ చేసి హెల్ప్లెస్ చేసి దీన్ని ప్రైవేటైజ్ చేసే ప్రయత్నం చేస్తుంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం. ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం. ఈ రోజుకి వీళ్ళు సమ్మె చేయబట్టి 3 సంవత్సరాలు, ఇంక 2 రోజులకి 3 సంవత్సరాలు అవుతుందట. అంటే ఒకే ఉద్యమాన్ని 3 సంవత్సరాలు చేయాలి అంటే వీళ్ళ గుండెల్లో ఎంత బాగుండాలి, వీళ్ళ గుండెలు ఎంత మండాలి, అసలు ఎంతమంది ఈ